హైదరాబాద్ నుంచి వెళ్ళి రమేష్ అన్న పిన్ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. 10,000 రూపాయలు పే చేయడం జరిగింది. పిన్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. మీరు ఈ సార్ దగ్గర నుంచి వెళ్ళి మీరు పిన్స్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా నేను బిజీ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తుల కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే పిన్స్ కూడా ముఖ్యమే కదా. పిన్స్ లేకపోతే మనం ముందుకెళ్ళలేము. నేను బిజీ ఉన్నప్పుడు టైంకి అందకపోతే అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. పిన్ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ సంబంధించిన నేను మన యూట్యూబ్ ఛానల్లో కానీ, అదేవిధంగా మన గ్రూప్లో కానీ, అదేవిధంగా మన జూమ్లో కానీ వాళ్ళ గురించి డిస్కషన్ చేయాలి. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు పిన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు పే చేసిన 10,000 కూడా వాళ్ళకు క్యాష్ కావాలనుకుంటే కంపల్సరీ పిన్స్ అనేది సేల్ అవ్వాల్సి. అది డైరెక్ట్ టీం వాళ్ళకైనా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్ టీం వాళ్ళకైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు. మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా ఫ్రెండ్స్ ఎవరైతే జూమ్లో ఉన్నారో నేను హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఇస్తాను. ఒకసారి వీలైతే మాట్లాడండి. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు. సార్ రాము సార్, అప్పల రాము సార్, రమేష్ అన్న మీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా మీరు గుడ్ ఈవినింగ్ అన్న. సో అన్న యాక్చువల్గా ఈ ప్రజెంటేషన్ వినడం ఇవాళ ఫస్ట్ టైం. ఓకేనా? ఓకే ఓకే. హలో చెప్పండి. నిన్న అటెండ్ కాలేదండి. ఓకే. అందరికీ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మనము ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నామో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కావాల్సిన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనే అర్థమైందన్న మీరు చెప్పడం వల్ల. ఓకే. అయితే మనము అంటే ఒక సజెషన్ స్టార్ట్ చేయడం అంటూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ లైఫ్ అంటే ఇన్ ది సెన్స్ మనము ప్రొద్దున లేవడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డే అంతా కంఫర్ట్గా జర్నీ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. సో ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన టిప్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైనా ఉంటే ఆ విధంగా అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని వెరీ ఫస్ట్ వీడియో అలా చేసుకొని పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల అన్ని రకాల అంటే మన బిజినెస్ బాగా జరుగుతుంది, మన ఫ్యామిలీతోని బాగుండొచ్చు, ప్లస్ మన ఫ్రెండ్స్ తోని బాగుండొచ్చు, అందరితోని జర్నీ చేయొచ్చు, మనలాగా ఫాలోవర్స్ ను కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో అలా స్టార్ట్ చేయడం బాగుంటుంది. యాక్చువల్గా మా మిసెస్ కూడా యూట్యూబ్ ఛానల్ చేయడం ప్లస్ ఇట్లాంటి టిప్స్ చెప్పడం అన్ని బాగా చేస్తుంది. ఓకే, వెరీ గుడ్ అన్న. ఇన్ని రోజులకి ఆమెకి మంచి అవకాశం. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం నెట్వర్క్ యూట్యూబ్లో ఇంట్రడ్యూస్ చేయవచ్చు అంటారు. సో చాలా వరకు వాస్తవానికి ఏంటంటే లేడీస్ కొంతమంది నెట్వర్క్లో రావాలంటే ఆలోచిస్తుంటారు. ఇది వాళ్ళకి రిలేటివ్ కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా మన ఛానల్ని మన యొక్క బిజినెస్ గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్తుంది మన ఛానల్. సో మన యొక్క బిజినెస్ అందరం కూడా